శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 35వ శ్లోకము. తాముత్థాప్యస్వజలకణికా శీతలేనానిలేన ప్రత్యాశ్వస్తాం సమమభినవైర్జాలకైర్మాలతీనాం విద్యుద్గర్భస్థిమితనయనాం త్వత్సనాథే గవాక్షే వక్తుం ధీరస్తనితవచనైర్మానినీం ప్రక్రమేథాః. తాత్పర్యము: ఆమెను నీలోని జలముతో కూడిన చల్లగాలితో నిద్రలేపి అప్పుడే పూచిన జాజిపూల పరిమళములతో సేదతీరి నీవున్న కిటికీ వైపు నిశ్చలముగా చూచుచున్న మనస్వినిని సౌదామిని అంటే మెరుపుతో యుక్తుడవై ధీరతతో ఉరుములు అనే వచనాలతో పలుకుటకు ఉపక్రమింపుము. వ్యాఖ్య: గత శ్లోకములో ఆమెకి నిద్రాభంగము ఎందుకు కలిగించకూడదో చెప్పాడు. అదంతా యథాతథంగా జరిగినట్లే భావిస్తూ స్వప్న సంగమంలో కూడా యథార్థ సురతంలో వలె ఆమె బడలినట్లు భావించి జాజి పుష్ప పరిమళయుక్తమైన చిరుచిలుకులతో ఆమెను నిద్రలేపమని చెబుతున్నాడు. గవాక్షంలో నుంచి మేఘుని చూచి పరపురుషుడు అని ఆమె సందేశ విముఖ అవుతుందేమోనని తర్కించి విద్యుల్లతాయుక్తుడవు కమ్మంటున్నాడు. పరపురుషుడు స్త్రీయుక్తుడై వచ్చినప్పుడు సందేహానికి ఆస్కారము ఉండదు. మెరుపు మెరిసినప్పుడు వస్తువు దృగ్గోచరం కాదు కనుక పరపురుష దర్శనము ఆమెకు ఏ విధంగానూ కలుగదు. కనుక గర్జనలు అనే శబ్దాలతో సందేశాన్ని వినిపించవచ్చునని చమత్కారము. అలంకారము సంసృష్టి. మేఘదూతము ఉత్తర మేఘము 35వ శ్లోకము. స్వస్తి.